నమస్తే, నా పేరు కోపల్ల ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. మంత్రి కొండా సురేఖకు ప్రభుత్వం ఒక పెద్ద షాక్ ఇచ్చింది. కొండా సురేఖ వివాదంలో ఇది పెద్ద ట్విస్ట్ అనే చెప్పుకోవాలి. ఇంతకీ ఆ షాకు లేకపోతే ట్విస్టు ఏమిటి అంటే, అటవీ శాఖలో డెప్యుటేషన్ మీద పనిచేస్తున్నటువంటి అధికారులందరికీ వాళ్ళ డెప్యుటేషన్ను ప్రభుత్వం రద్దు చేసింది. వెంబటే వాళ్ళందరూ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ PCCFకు రిపోర్ట్ చేయాలి అని ఉత్తర్వుల్లో ఆదేశాలు ఇచ్చింది. కొండా సురేఖ అటవీ శాఖకు దేవాదాయ శాఖకు కూడా మంత్రిగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈరోజు సాయంత్రం మంత్రి ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకున్నది. దేని మీద అంటే వన మహోత్సవం కార్యక్రమం మీద. రాష్ట్ర వ్యాప్తంగా వన మహోత్సవ కార్యక్రమాలు నిర్వహించాలని, దాన్ని ఏ విధంగా నిర్వహించాలని, ఎవరెవరికి ఏ బాధ్యతలు అప్పగించాలి అనేటువంటి ఒక పెద్ద కార్యక్రమం చేతిలో పెట్టుకుని మంత్రి రివ్యూ అని అందరికీ ఆదేశాలు ఇచ్చారు. అయితే ఆ రివ్యూ మీటింగ్కు చాలామంది అధికారులు హాజరు కాలేదు. దాంతో కొండా సురేఖ ఆశ్చర్యపోయారు. రివ్యూ మీటింగ్ అని చెప్పి ముందుగానే సమాచారం ఇచ్చినా చాలామంది అధికారులు ఎందుకు రాలేదు అని అనుమానం వచ్చింది. అయితే వాళ్ళ పేషి అధికారులు మంత్రికి చల్లగా ఒక మాట చెప్పారు. ఏమిటి అంటే, అటవీ శాఖలో డెప్యుటేషన్లను ప్రభుత్వం రద్దు చేసింది. రద్దు చేసిన కారణంగా అధికారులందరినీ PCCFకు వెళ్ళి రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో వాళ్ళలో చాలామంది మీటింగ్కి రాలేదు అన్న విషయాన్ని వాళ్ళు తెలియజేశారు. దాంతో సురేఖ ఆశ్చర్యపోయింది. ఎందుకు అంటే, డెప్యుటేషన్ ప్రభుత్వం రద్దు చేస్తున్న విషయం కొండా సురేఖకు సూచన మాత్రంగా కూడా తెలియదు. తన శాఖలో ఏం జరుగుతోందన్న విషయం చివరికి మంత్రికే తెలియటం లేదు. ఇదంతా ఎందుకు జరిగింది అంటే, ఒక 5-6 రోజుల కిందట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కొండా సురేఖ కూతురు కొండా సుస్మితా పటేల్ నోటికి వచ్చినట్టు మాట్లాడింది. అసలు ముఖ్యమంత్రి నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టుగా తీసి పడేసింది. ఈ విషయము తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో ఒక పెద్ద సంచలనంగాను ప్రకంపనలు సృష్టిస్తోంది. కొండా సురేఖను మంత్రివర్గంలో నుంచి తొలగించాలని సుమారుగా ఒక 25-30 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కలిసి ఒక తీర్మానం చేసి PCCకి AICCకి తమ తీర్మానాన్ని పంపించారు. అలాగే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కూడా కొండా సురేఖ వైఖరిని తప్పుపట్టారు. ఎందుకు తప్పుపట్టారు అంటే, కూతురు మాట్లాడిన మాటలకు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి మంత్రి కొండా సురేఖకు నోటీసు జారీ చేశారు. క్రమశిక్షణ కమిటీ ముందు హాజరై తన వివరణ ఇవ్వమని అడిగారు. అక్కడతో సురేఖ కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోయేది. అయితే క్రమశిక్షణ కమిటీ ముందు హాజరైన సురేఖ ఏం చెప్పారు అంటే, తన కూతురు మాట్లాడిన మాటలకు తనకు నోటీస్ ఇవ్వడం ఏమిటి, ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధము అని అన్నారు. నోటీసులు చెల్లవు కాబట్టి ఉపసంహరించుకోమని వాదించారు వాళ్ళతో. నోటీసులు ఎవరికి ఇవ్వాలి? సుస్మితా పటేల్కి ఇవ్వాలి. మరి తనకి ఇవ్వడంలో అర్థం ఏమిటి అన్నది కొండా సురేఖ లాజిక్. ఇక్కడ సురేఖ లాజిక్ ప్రకారం కరెక్టే. అయితే సుస్మిత ఆ విధమైన మాటలను రేవంత్ రెడ్డిని తీసి పాడేసినట్టుగా మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? మాట్లాడే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, తల్లి మంత్రి హోదాలో కొండా సురేఖ ఉండబట్టే. అందుకనే కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే, తెర ముందుకు మాట్లాడింది సుస్మితే కావని తెర వెనుక నుంచి మాట్లాడించింది కొండా సురేఖే. చాలా కాలంగా రేవంత్ రెడ్డితో కొండా సురేఖకు పడని కారణంగానే తన ఆలోచనలను, మనసులోని ద్వేషాన్ని, మాటలను కూతురు ద్వారా బయటపెట్టింది అని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు గట్టిగా మాట్లాడుతున్నారు. అయితే కూతురు మాటలతో తనకు సంబంధం లేదని చెప్తున్నదే కానీ కూతురు అలా మాట్లాడి ఉండకూడదు, కూతురు తప్పు చేసిందని ఇప్పటి వరకు కొండా సురేఖ ఎక్కడ ఒక్క మాట కూడా చెప్పలేదు. కూతురు మాటలను సురేఖ మద్దతు ఇస్తున్నట్టుగానే ఉంది అందరికీ చూస్తుంటే. అందుకనే కొండా సురేఖ మీద వ్యతిరేకత పెరిగిపోతోంది. దాని పర్యవసానమే ఈరోజు అటవీ శాఖ అధికారుల డెప్యుటేషన్ రద్దు. ఈరోజు సాయంత్రం ప్రెస్ మీట్ జరిగింది రేవంత్ రెడ్డిది. ఇంగ్లాండ్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి
కొండా సురేఖ విషయంలో అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ప్రస్తుతం కొండా సురేఖ అంశం క్రమశిక్షణ కమిటీ పరిధిలో ఉంది. ఆ నివేదికను ఏఐసిసి పరిశీలిస్తోంది కాబట్టి తాను ఇప్పుడు మాట్లాడాల్సింది ఏమీ లేదు అని చెప్పారు. ఏఐసిసి కొండా సురేఖ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకున్నా అందరూ మద్దతు ఇవ్వాల్సిందే, దానికి వేరే దారి లేదు అని స్పష్టంగా చెప్పారు. దాంతో అందరూ ఏఐసిసి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందా అని ఎదురు చూస్తున్నారు. ఇంతలోనే ప్రెస్ మీట్ అయిపోయిన ఒక 10 నిమిషాలకే సడన్గా ఒక పెద్ద ట్విస్ట్ అంటూ బయటపడింది. ఏమిటంటే అధికారుల డెప్యుటేషన్ రద్దు అన్నది. మరి ఈ తాజా పరిణామంపై కొండా సురేఖ ఎలా స్పందిస్తుందో చూడాలి. థ్యాంక్ యూ.